వెల్కమ్ టు రాధాస్ కిచెన్. ఈ వీడియోలో హోటల్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ అతి సులభంగా ఎంతో రుచిగా ఎలా చేయాలో చూద్దాం. వంట రాని వారు కూడా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను ఇక్కడ 1/2 kg చికెన్ని బాగా క్లీన్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకుంటున్నాను. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఇందులోనే 3 కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకొని 1/2 లెమన్ పిండుకొని చికెన్ మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇలా చికెన్ని మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఆనియన్స్ వేయించిన ఆయిల్ని 1 స్పూన్ వేసుకోవాలి. వీటన్నిటిని చికెన్కి బాగా పట్టించి కనీసం 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వలన చికెన్ ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టి జ్యూసీగా చాలా రుచిగా ఉంటాయి. ఇలా బాగా కలిపి మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి. బిర్యానీ చేసే అరగంట ముందు రైస్ని కడిగి నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకొని 1.5 గ్లాసుల వరకు రైస్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న రైస్ని 2-3 సార్లు బాగా కడిగి ఇందులోనే వాటర్ వేసి 30 నిమిషాలు రైస్ని నానబెట్టుడు. అన్నం ఉడికించడానికి సరిపోయేంత గిన్నె తీసుకొని అందులోకి 1/2 కంటే ఎక్కువ వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకోవడం వలన రైస్ అనేది మంచిగా ఉడుకుతుంది. ఇందులోకి దాల్చిన చెక్క, 2 యాలకులు, 4-5 లవంగాలు, 1 అనాస పువ్వు, బగారా పువ్వు, సాజీరా, బిర్యానీ ఆకుల్ని వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. మనకి ఇందులో ఉప్పు అనేది కొంచెం ఉప్పగా ఉండాలి కాబట్టి ఈ రైస్ వాటర్ కొంచెం ఉప్పుగా ఉండేటట్లు తీసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వలన రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఇందులోకి 3 కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని 1/2 లెమన్ పిండుకొని మూత పెట్టుకొని నీళ్ళను బాగా మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టి మనం నానబెట్టుకున్న రైస్ మొత్తం ఇందులో వేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా రైస్ మొత్తం వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని రైస్ని 90% వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకొక పక్కన బిర్యానీ దమ్ చేయడానికి అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకొని అందులోనే మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ మొత్తం వేసుకోవాలి. చికెన్ వేసుకొని చికెన్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇందులోనే 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని చికెన్ని 8 నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ 70% వరకు ఉడికించుకోవాలి. రైస్ 90% ఉడికిందా లేదా చెక్ చేసుకొని ఇలా 90% ఉడికిన రైస్ని చికెన్ పైన లేయర్స్ లాగా వేసుకోవాలి. మనం ఆల్రెడీ చికెన్ని ఉడికించుకున్నాం కాబట్టి ఇందులో వాటర్ ఏమీ లేకుండానే రైస్ మొత్తం వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసుకొని పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, ఇంకా కొద్దిగా పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వలన బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెయ్యి అస్సలు స్కిప్ చేయకూడదు. ఇప్పుడు మూత పెట్టుకొని ఏదైనా బరువు ఉన్నదాన్ని దీనిపైన పెట్టుకొని 20 నిమిషాల పాటు గ్యాస్ని సిమ్లో పెట్టి బిర్యానీని దమ్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చి 5 నిమిషాల తర్వాత బిర్యానీని సర్వ్ చేసుకోవడమే. రైస్ చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది. చికెన్ ముక్కలు చక్కగా మెత్తగా ఉడికిపోయాయి. బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇందులో పక్కన కొంచెం ఉల్లిపాయలు, పెరుగు రైతాతో తింటే బిర్యానీ చాలా సూపర్గా ఉంటుంది. బిర్యానీ టేస్ట్ బయట తినే రెస్టారెంట్ కంటే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేసి బిర్యానీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.